గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీకు చెప్పినట్టుగా వీడియో లేట్ అయింది బికాస్ నేను జర్నీలో ఉన్నాను. చాలా లేట్ అయింది. అట్లీస్ట్ యూఎస్లో ఉన్న వేరే కంట్రీస్లో ఉన్నాను చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు చాలా లేట్ నైట్ అయింది. ఇండియాలో ఉండే వాళ్ళు చూసే అవకాశం ఇప్పటికే వీడియో కోసం చూసిన వాళ్ళు పడుకుంటారు. అట్లీస్ట్ మార్నింగ్ అని చూడండి వీడియో. బట్ ఇట్ వాస్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నెంబర్ 55. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు పరాజయాల రొంపి నుంచి బయటపడ్డారు. ఒక ఇన్స్పైరింగ్ విన్. దాంతో ఏంటంటే థియరాటికలీ వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే అట్ ది మోస్ట్ వాళ్ళకి 14 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ విక్టరీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది పంజాబ్ కింగ్స్ పైన. పంజాబ్ కింగ్స్కి ఇది వరుసగా 4th డిఫీట్. దాదాపు మోర్ దెన్ 1 month వాళ్ళు అప్రతిహతంగా కొనసాగారు. 7 మ్యాచెస్లో నో లాసెస్. ఒక వర్షం వల్ల రద్దయిన మ్యాచ్ తప్ప వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. కానీ ఆ తర్వాత సడన్గా వాళ్ళు గ్రాఫ్ పడిపోయి 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ మ్యాచ్లో 2-10 చేసి వాళ్ళు డిఫెండ్ చేసుకుండొచ్చు. వాళ్ళ క్యాప్టెన్ ఏమన్నాడంటే శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ తర్వాత 2-10 అంటే ఆ పిచ్ పైన ఒక 30 runs ఎక్కువ చేసాం మేము, కానీ బౌలింగ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేయలేదు. బౌలింగ్ సరిగ్గా చేయలేదు. వైడ్లు ఎక్కువ ఇచ్చారు, 17 వైడ్లు ఇచ్చారు. అంటే బాల్ అక్కడ స్విమ్మింగ్ అండ్ స్వింగింగ్ కండిషన్స్లో కొద్దిగా మరి కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది స్వింగ్ని. బట్ ఎనీవే చాలా వైడ్లు ఇచ్చారు. అంటే ఈవెన్ ఢిల్లీ వాళ్ళు కూడా 11 వైడ్స్ ఇచ్చారు. సో మొత్తం మీద పూర్ ఎగ్జిక్యూషన్. మళ్ళీ క్యాచింగ్ 2 క్యాచ్లు వదిలేశారు. సో క్యాచింగ్లో వాళ్ళు చాలా పూర్ కదా మొదటి నుంచి. సో పంజాబ్ సడన్గా వాళ్ళు టీం బాగుంది, కానీ చాలా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ అటాక్, పేస్ బౌలింగ్ అరుగుతుంది. సో దాంతో ఏంటంటే 2-10 వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ ఢిల్లీ ప్లేడ్ రియలీ వెల్. అండ్ మాధవ్ తివారీ, ఈ పేరు మీరు విని కూడా ఉండరు. మాధవ్ తివారీ లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ ఆడాడు. బౌలింగ్ చేయలేదు, అతనికి 3 runs చేశాడు, అవుట్ అయిపోయాడు. లాస్ట్ ఒక మ్యాచ్లో ఇలాగే లేట్ స్టేజ్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అతను ఇప్పటివరకు ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ స్టేట్కి ఆడలేదు. మధ్యప్రదేశ్ లీగ్లో ఆడాడు, లీగ్లో ఒక టీంకి ఆడాడు. మధ్యప్రదేశ్ స్టేట్ లీగ్ ఉంది కదా, స్టేట్ లీగ్లో ఆడాడు తప్పిస్తే ఈ నెవర్ ప్లేడ్ ఫర్ ది స్టేట్. బట్ ఇప్పుడు అతను అందరు దృష్టి పడింది, ఎందుకంటే ఈజ్ ఏ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. మనకు కావాల్సిన అంటే హార్దిక్ పాండ్యా తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి వైపు, శివం దుబే ఇలాంటి వాళ్ళ వైపు చూస్తున్నాం కదా, అలాగే ఇతను కూడా ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ విత్ గ్రేట్ ప్రామిస్. మ్యాచ్లో అదరగొట్టాడు. ఈ సీజన్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ టైం బౌలింగ్ చేస్తూ 2 వికెట్లు తీయడంతో పాటు లాస్ట్లో వచ్చి ప్రెషర్ సిచ్యుయేషన్లో 18 runs 225 స్ట్రైక్ రేట్తో చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. అండ్ ఈ లుక్ ద పార్ట్. చాలా కాన్ఫిడెంట్గా కామ్గా కనిపించాడు ఆ చేజ్. సో హీ విల్ గో ప్లేసెస్. చాలా మంచి భవిష్యత్తు ఉన్న క్రికెటర్ అతను. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మనిషి కూడా కాస్త స్ట్రాంగ్గా ఉన్నాడు. సో మాధవ్ తివారీ, రిమెంబర్ ద నేమ్. సో అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఈ మ్యాచ్లో, ఈ థ్రిల్లర్లో. వెల్ డిజర్వింగ్ వితౌట్ ఎనీ డౌట్. వీళ్ళందరూ లేట్గా వస్తున్నారు. ఈ చాలామంది ఇప్పుడు ఉర్విల్ పటేల్, మాధవ్ తివారీలు, రామకృష్ణ ఘోష్లు, సూర్యాన్ షెడ్గేల్ వీళ్ళందరూ కూడా లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే మన దగ్గర టాలెంట్ ఉంది. వీళ్ళు కోచ్లు మంచి కోచ్లు వీళ్ళందరూ, వాళ్ళకి అవకాశం లేట్గా ఇస్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ ది బిగ్ నేమ్స్. పెద్ద నేమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఆడతారులే. కొత్త కుర్రాళ్ళకి అవకాశాలు లేట్గా ఇస్తున్నారు. ఇస్తే మాత్రం ఎంత టాలెంట్ ఉంది ఇండియాలో అనేది వీళ్ళు ప్రూవ్ చేస్తారు. వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నారు వీళ్ళంతా. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. పంజాబ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు పంజాబ్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బట్ వెరీ గుడ్ పిచ్ని చక్కగా రీడ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. అందుకే ది పిక్ మాధవ్ తివారీ. 5 మార్పులు చేశారు. పిక్ మాధవ్ తివారీ, ది పిక్ ఆకిబ్ నబీ స్వింగింగ్ కండిషన్స్ ఉంటే స్విమ్మింగ్ కండిషన్స్ అని అర్థమైంది. సో ది పిక్ ఎక్స్ట్రా పీసెస్. వాళ్ళకి 5 పక్కా ఫాస్ట్ బౌలర్స్ ఉండేలా చూసుకున్నారు. వేరాజ్ పంజాబ్కి 4 ఉన్నారు, ప్లస్ స్టాయినస్ బౌలింగ్లో ఈ సీజన్లో చాలా వీక్ అనిపిస్తుంది. బ్యాటింగ్లో కొన్ని మంచి నాక్స్ ఆడాడు, కానీ వీక్ లింక్ స్టాయినస్. ఈ మ్యాచ్లో ఒక్క స్పిన్నర్, అటు అక్షర్ పటేల్ బౌలింగే లేదు, చహల్ బౌలింగే లేదు, స్పిన్నర్స్ బౌలింగే వెళ్ళలేదు. ఢిల్లీ వాళ్ళు కుల్దీప్ని కూడా పక్కన పెట్టేసి దే పిక్డ్ అప్ ఫాస్ట్ బౌలర్స్. సో దే రెడ్ ద పిచ్ వెరీ వెల్. పిచ్ సరిగ్గా పిచ్ స్వభావాన్ని ఖచ్చితంగా పసిగట్టి దాన్ని చక్కగా అర్థం చేసుకుని వాళ్ళు టీం పిక్ చేశారు. ఢిల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో 51 ఫర్ నో లాస్ ఇన్ 3 overs. పంజాబ్ ఒక
250 కొడతారు, 250, 250 కొడతారు. ఇదే టీం మీద 250 చేంజ్ చేసిన టీం కదా, 240 కొట్టేస్తారని అనిపించింది. ప్రియాన్ షారీ వాజ్ వండర్ఫుల్. ప్రియాన్ షారీ లాస్ట్ 2 మ్యాచెస్లో అది స్కోర్స్ 2-1, చాలా పూర్ స్కోర్స్ చూసాం అతని నుంచి. కానీ ఇక్కడ షార్ట్ బాల్కి దొరికిపోతున్నాడేమో మార్నింగ్ ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఆ స్వింగింగ్ పిచ్ మీద ఈ ప్లేడ్ ఏ బ్లైండర్ స్టార్టింగ్ ఫస్ట్ 3 ఓవర్స్. అక్షర్ పటేల్ కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ 3 ఓవర్స్లో మాకు ఆ పిచ్ స్వభావం పూర్తిగా అర్థం కాలేదు, తర్వాత ఈ పిచ్ మీద ఏ లెంత్ వేయాలనేది బౌలర్స్కి అర్థమైంది. ఆకిబ్ నబీ 2 ఓవర్లు అద్భుతంగా చేశాడు పవర్ ప్లేలో. గెటింగ్ దట్ మూమెంట్, అతనికి ఆ మూమెంట్ ఎప్పుడైతే దొరికిందో ఈ ప్రూవ్ డెడ్లీ. అతను వికెట్ రాలేదు కానీ ఈ వాజ్ వెరీ ఇంప్రెసివ్. స్టార్క్ ఎన్గేడీ మీద విరుచుకుపడ్డాడు. వాళ్ళు ఇంటర్నేషనల్ బౌలర్స్ ఆఫ్ రెప్యూట్, ఈ ఐపీఎల్లో బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్న వాళ్ళిద్దరి మీద ప్రియాన్ షారీ ఇచ్చిపోయాడు. ప్రభు సిమ్రన్ వాజ్ నాట్ మ్యాచింగ్ హిమ్. కానీ వాళ్ళు 51 ఫర్ నో లాస్ ఈ 3 ఓవర్స్లో, ఆ తర్వాత 3 పవర్ ప్లే ఓవర్స్లో వాళ్ళు చేసిన 21 రన్సే. సో బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యారు ఢిల్లీ క్యాపిటల్స్. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం జరిగింది లేదు. ప్రియాన్ షారీ కూడా ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్ ఆఫ్టర్ పవర్ ప్లే ఆల్సో. అంత బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందుకున్నవాడు, తర్వాత ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అండ్ మాధవ్ తివారీ వచ్చి తన ఫస్ట్ ఓవర్ వేసి ఫస్ట్ ఓవర్లో ఈ గాట్ రీడ్ ఆఫ్ ప్రియాన్ షారీ. అంతకుముందు ప్రభు సిమ్రన్ అవుట్ అయ్యాడు. సో వికెట్లు పడుతున్నాయి. బట్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి, ఇప్పుడు ఈ ఐపీఎల్లో అతను ప్రూవ్ చేసింది ఏంటంటే స్లో పిచ్ మీదైనా, ఇలాంటి బౌలర్స్ హెల్ప్ ఉండే పిచ్ మీదైనా, మంచి బెల్టర్ ఆఫ్ ఎ పిచ్, బ్యాటింగ్ బాగా అనుకూలం, ఎక్కడైనా రన్స్ చేస్తారని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇలాంటి టఫ్ పిచ్ మీద అతను 165 అంత స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. వండర్ఫుల్. అండ్ రిమైండ్ నాట్అవుట్ చివరి దాకా నిలబడి టీంకి ఆ 210 స్కోర్ ఇవ్వగలిగాడు. ఎందుకంటే ఎవరు వాళ్ళు, ఇప్పుడు ప్రియాన్ షారీ కూడా 50 చేశాడు, 30 balls 32 balls చేశాడు. కానీ తర్వాత అతను కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ ద సేమ్, ఆ మొమెంటం మెయింటైన్ చేయలేకపోయాడు. ఎవరు ఆడు సరిగ్గా. కార్నర్లీ ఓకే 140 స్ట్రైక్ రేట్తో 38 రన్స్ చేశాడు, పర్లేదు. అతను కూడా కొన్ని మంచి షాట్స్ కొట్టాడు. బట్ డాట్ బాల్స్ ఉన్నాయి మధ్యలో, సీమింగ్ కండిషన్స్, బౌలర్స్ ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది. దానివల్ల లాస్ట్లో సూర్యాన్ షెట్కి లాస్ట్ 2 ఓవర్స్లో వచ్చాడు. స్టార్క్ ఓవర్లో 2 వికెట్లు తీశాడు, టపాటపా స్టాయినెస్ని అవుట్ చేశాడు, శశాంక్ని అవుట్ చేశాడు. సూర్యాన్ షెట్కి వచ్చి రావడంతోనే ఓవర్లో 2 సిక్స్లు 4 కొట్టేశాడు. స్టార్క్ బౌలింగ్. మరి సైటర్స్ అని ఉంటాయి కదా, ఇప్పుడు రాగానే ఫస్ట్ బాల్ కొంచెం జాగ్రత్తగా ఆడతారు, 2-3 balls. ఎంత గొప్ప ప్లేయర్, ఏం టాలెంట్ ఉంది ఈ కుర్రాడు దగ్గర సూర్యాన్ షెట్కి. ఫినిషర్గా మంచి పేరున్న, లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో అతను అద్భుతంగా ఆడి 8 balls 22 runs చేశాడు, 250 అంత స్ట్రైక్. సో దానివల్ల వాళ్ళకి ఆ 210 వచ్చింది. లాస్ట్ ఓవర్ ఎన్గేడి మళ్ళీ టైట్గా వేశారు. 210 ఇస్ ఎ గుడ్ స్కోర్. మనం అనుకున్నట్టుగా 210 ఇస్ గుడ్ స్కోర్. అది తర్వాత టపటపా వికెట్ పడ్డాడు. హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు, రాహుల్ని కూడా అవుట్ చేశాడు. రాహుల్ అవుట్ అయ్యాడు, అభిషేక్ పరల్ అవుట్ అయ్యాడు, కొత్త కుర్రాడు సాహిల్ అవుట్ అయ్యాడు. టపాటపడ 49 for 3 అంతా వాళ్ళు రెడ్యూస్ టు 49 for 3. స్టప్స్ రన్ అవుట్ అయ్యాడు 76 for 4. అయిపోయింది వాళ్ళ పని అనుకున్నాం. కానీ అక్షర్ పటేల్ నైట్ మేర్ ఆఫ్ ఎ సీజన్ విత్ ద బ్యాట్. బౌలింగ్ బాగా చేస్తుంది. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు అనే క్యాప్టెన్, కానీ బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్ మీద డిపెండ్ అయ్యాడు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది అక్కడ. బట్ అతను కంట్రిబ్యూట్ చేస్తాడు, ఏదో ఒక రకంగా కంట్రిబ్యూట్ చేస్తాడు. బౌలింగ్ చేయలేదు కాబట్టి బ్యాటింగ్లో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు, కౌంటర్ అటాకింగ్ హాఫ్ సెంచరీ. మీకు గుర్తుంటే 2024 T20 వరల్డ్ కప్లో కూడా ఇలాంటి సీమింగ్ కండిషన్స్లో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉన్న చోట అక్షర్ పటేల్ వాజ్ అవర్ మెయిన్ బ్యాట్స్మెన్. చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఇంక్లూడింగ్ ఫైనల్లో కూడా మన స్కోరింగ్ సరిగా రానప్పుడు వచ్చి అప్పుడు కూడా కౌంటర్ అటాక్ చేశాడు. అదే రకమైన ఇన్నింగ్స్ ఇక్కడ ఆడాడు అక్షర్ పటేల్. మ్యాన్ మ్యాచ్ అతనికి ఇస్తారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. బట్ ఇతను కీ కంట్రిబ్యూషన్ ఇతనికి ఇచ్చారు కొత్త కుర్రాడికి. అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను అవుట్ అయిన తర్వాత మిల్లర్ కూడా అదే రకంగా. మిల్లర్ ఒకసారి ఎన్ని థ్రిల్లర్ మిల్లర్ రోల్ ఉంటుంది. మిల్లర్ ఎగరేసుకుపోతాడు మ్యాచ్ అనిపించింది. 4-6 అంటే అతను ఈ వాజ్ ఇన్ టు దట్ జోన్. వీళ్ళకి సరైన బౌలింగ్ ద్వార్షస్ నాడిచ్చారు. ద్వార్షస్ ఈజ్ నాట్ స్వింగ్ బౌలర్. ఇక్కడ కండిషన్స్కి అతను ఏమాత్రం సూట్ కాలేదు. స్టాయినస్ చాలా వీక్ లింక్ అయ్యాడు, ఓవర్ 14 runs చెప్పనిచ్చాడు. సో అందరూ, హర్షదీప్ ఒక్కడే మంచి బౌలింగ్ వేశాడు ఆ పిచ్కి తగినట్టుగా. ఆకిబ్ నబీ లాంటి ఒక స్వింగ్ బౌలర్, హర్షదీప్,
వీళ్ళే మంచి బౌలింగ్ వేశారు. వీళ్ళ పేసర్స్ టోటలీ వర్ ఫౌండ్ వాంటింగ్. మార్క్ యాన్సన్ అయితే ఈజ్ గోయింగ్ త్రూ బై హారర్. మార్క్ యాన్సన్ వరల్డ్ కప్లో అంత బాగా వేసిన వాడు. వరల్డ్ కప్ హీరోస్ అందరు ఫెయిల్ అవుతున్నారు, అదే విషయం. సో పంజాబ్ బౌలర్స్ ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్ టు ఆ కండిషన్స్ని ఉపయోగించుకోవడంలో టోటల్ ఫెయిల్యూర్. మిల్లర్ వాజ్ హిట్టింగ్ లైక్ సిక్సెస్ లైక్. అయితే లాస్ట్ 4 ఓవర్స్లో వాళ్ళకి 58 రన్స్ ఎంత కావాలి, చాలా 53 రన్స్ అనమాట లాస్ట్ 4 ఓవర్స్. అది ఆ టైంలో పంజాబ్కి అడ్వాంటేజ్ ఉంది, కానీ వార్షస్ చేశాడు 17th ఓవర్. ఆ ఓవర్ వెంట ఫర్ 17 రన్స్. మిల్లర్ వికెట్ వచ్చింది, కానీ మిల్లర్ అప్పటికే 2 సిక్స్లు కొట్టాడు. సో 17 రన్స్ వచ్చేసినాయి ఆ ఓవర్లో. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది 17th ఓవర్. 18th ఓవర్ మన స్టాయినెస్ వేసాడు. స్టాయినెస్ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. దాంట్లో ఈ మాధవ్ తివారీ అక్కడ తగులుకున్నాడు. మాధవ్ తివారీ 2 4లు 2 సిక్స్లు కొట్టాడు. మిల్లర్ అవుట్ అయిన తర్వాత వచ్చి ఫస్ట్ బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ ఎంత కాన్ఫిడెంట్గా దాన్ని పాయింట్ బౌండరీకి పంపించారు. వెరీ వెల్ టైమ్ షాట్. ఎంత కాన్ఫిడెంట్గా ఆడతారు, కొత్త కుర్రాడు, వండర్ఫుల్ టాలెంట్. ఆ తర్వాత ఓవర్లో ఎప్పుడైతే 18 రన్స్ వచ్చాయో 18th ఓవర్లో, అక్కడే మ్యాచ్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. అశుతోష్ శర్మ గురించి మనం చెప్పాలి. అశుతోష్ శర్మ కూడా లేట్ ఎంట్రీ, అంటే మొదట్లో ఆడిచ్చారు, తర్వాత డ్రాప్ చేశారు. అతను డ్రాప్ చేసి రిజ్వీన్ పెట్టారు. అశుతోష్ శర్మ ఇస్ అ వండర్ఫుల్ ప్లేయర్. ఢిల్లీకి ఎన్నిసార్లు ఈజ్ అ టెరిఫిక్ ఫినిషర్. శశాంక్ సింగ్ కంటే ఈ సీజన్లో అతను బ్రహ్మాండం ఫినిషర్ కావచ్చు. 6లో ఐ కెన్ క్లియర్ ద బౌండరీ ఎట్ విల్. అతను ఆడిన ఇన్నింగ్స్, అతను నిలబడ్డం, అతనికి అగ్నికి వాయువు తోడైనట్టు ఈ మాధవ్ తివారీ తేడా. ఈ కొత్త కుర్రాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్స్ కలిసి గెలిపించారు. లాస్ట్ 19th ఓవర్ యష్ ఠాకూర్ వేశాడు. దాంట్లో కార్డినల్ మిస్టేక్. కొత్త బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు అతనికి ఏమేయాలి, మామూలుగా లెంత్ బాల్ వేస్తే సరిపోదు ఆ పిచ్ మీద. బట్ ఈ ట్రైడ్ యార్కర్ వేసే ప్రయత్నంలో హై ఫుల్ టాస్ అయింది. అది ఆకిబ్ నబీ ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్ 6 కొట్టాడు. మ్యాచ్ అయిపోయింది. 1 ఓవర్ ఉండగానే అయిపోయింది. సో ఇట్ వాస్ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఢిల్లీ, బట్ పూర్ ఎగ్జిక్యూషన్ బై పంజాబ్. ఇలా ఆడితే వీళ్ళు క్వాలిఫై అవ్వచ్చు ఇప్పటికీ, కానీ వాళ్ళు రికవర్ అవ్వడం చాలా కష్టం. ఇలాంటి దే హ్యావ్ టు గెట్ సో మెనీ థింగ్స్ రైట్.